ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చెర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఎవరైతే చిరంజీవి ఉన్నాడో, విజయారెడ్డి వాళ్ళ బ్రదర్ అన్నని విచారించడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని చూస్తున్న వార్తలు వస్తున్నాయి, అది అన్ని కూడా ఏంటంటే వార్తల్లో వచ్చేవే మనం మాట్లాడుకుంటున్నాము, ఏది కూడా క్లారిటీ లేదు. సో అన్నకి ఆమెకి సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవో గొడవలు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ అమ్మాయిని హాస్టల్ నుంచి కూతుర్ని తీసుకొచ్చే ముందు కూడా ఈమె గంటం పావు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడిందంట. ఏం మాట్లాడింది అనేది ఇప్పటివరకు ఏం బయటకు రాలేదు. అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? అదిగో పులంటే అదిగో తోక అంటారమ్మా. ఇవి రకరకాలుగా ఊహిస్తారు అంచేత ఏది వాస్తవం కాదు కాబట్టి ఏది నమ్మడానికి వీల్లేదు. ఇవన్నీ అందరివి ఊహాగానాలే. గంటన్నర మాట్లాడిందంటే ఫ్యామిలీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, ఏదైనా మామూలుగా మాట్లాడుకుని ఉండొచ్చు. కొంతమంది అన్నం ఏంటంటే ఆస్తి తగాదాలు ఉన్నాయని. ఇంత ఆస్తిపర్రాలు, ఆస్తి తగాదాలు ఉంటే ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలి, కానీ దానికోసం చచ్చిపోతారా? ఇంకొకటి కూడా వచ్చింది బయటకి, ఏంటంటే భర్తని దుబాయ్ నుంచి వచ్చేయమంటే ఆయన రానంటున్నాడు. ఇక్కడ కూడా ఒక మెయిన్ రీజన్ అదే. ఆమె లోన్లీనెస్ భరించలేక పిల్లలతో సింగిల్ పేరెంట్గా కష్టం అవుతుంది కాబట్టి భర్తను వచ్చేయమని అడుగు ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఈమె చచ్చిపోతుందని ఊహించలేదు కాబట్టి భర్త రానని, అక్కడ సంపాదన బాగుంది కాబట్టి రానని ఉండొచ్చు. దాంతో ఈవిడ సింగిల్ పేరెంట్గా భరించలేక ఆయన రమ్మంటే రానన్నాడు కాబట్టి ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ అది కూడా ఒక ప్రధాన కారణం. అంటే సింగిల్ పేరెంట్గా తను లీడ్ చేయడం కష్టం అవుతున్నప్పుడు తన భర్తను వచ్చేయమన్నప్పుడు ఆయన రాను అని అంటే ఆయన ఇంత చేస్తుందని ఆయన ఊహించలేదు కదా. మేము ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు హస్బెండ్ దుబాయ్ లో ఉంటున్నాడు, ఆమె అలోన్ గా ఉంది, పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో తనకి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, పిల్లలతో అంటే షేర్ చేసుకుంటారా అలాంటి తల్లులు? ఇంకా అంటే ఆమెకి ఎవరు లేరు, పిల్లలే ఉన్నారు అనుకోండి, సాధారణంగా అది డిపెండ్స్, మనుషుల్ని బట్టి ఉంటుంది. వాళ్ళు వీక్ మైండ్ అయితే పిల్లలతో షేర్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుస్తుందిలే ఇవన్నీ చెప్పడం అని అనుకుంటే చెప్పరు. అది రకరకాలు ఉంటారు, మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని 5-6 ఏళ్ల పిల్లలతో కూడా షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఆయన తిట్టాడు అనుకో, మీ నాన్న నన్ను తిట్టాడు ఇలాగా. అలాగే ఇప్పుడు ఈ విషయంలో రమ్మంటే రానన్నాడు అనుకో, అది పిల్లలతో కూడా షేర్ చేసుకుని ఉండొచ్చు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మేడం, పిల్లలు కూడా తల్లి మాట విని ఆమె వెనకాల వెళ్ళడము, ఆ ట్రాక్ మీద నిలబడము, అసలు ఎటువంటి భయము జంకు లేకుండా చనిపోవడానికి రెడీ అయ్యారు అంటే తండ్రి చెప్పిన మాట బాగా అటాచ్డ్, తల్లి మాట కాదనరు పిల్లలు అని చెప్పాడు కదా. తల్లికి బాగా అటాచ్డ్, వాళ్ళు బాగా ఎమోషనల్ గా బాగా అటాచ్ అయ్యారు కాబట్టి ఆమె చచ్చిపోదాను రా, మనకి ఎందుకు వచ్చింది ఈ జీవితం అంటే వాళ్ళు అంతే అనుకున్నారు. కానీ నువ్వు చేస్తే చావు, మేమెందుకు చావాలి అని కానీ, లేదా నువ్వు కూడా చావడానికి వీల్లేదు అని వాళ్ళు ప్రతిఘటించలేదు. తల్లి పట్ల ప్రేమ ప్రతిఘటించలేదు అన్నది మరి ఆ తల్లి మాటల్లో వాళ్ళకి ఏమని అనిపించిందో తెలీదు. తల్లి మాటను కాదనలేక వాళ్ళు కూడా చావుకు సిద్ధమయ్యారు. చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉంది, బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు. అలాంటి పిల్లలు చనిపోయారంటే చాలా బాధ వస్తుంది. ఇప్పుడు ఇంకా కాల్ డేటా ఇవన్నీ రావాల్సి వస్తే కానీ నిజాలు ఏంటి అని తెలియదు. అన్నతో మాట్లాడినప్పుడు ఆవిడ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకొని ఉండొచ్చు అన్నతో, లేదా ఇన్ జనరల్ మాట్లాడుంచవచ్చు, లేదా ప్రాపర్టీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు. ప్రాపర్టీ ఇష్యూ ఏదైనా ఉంటే తేల్చుకోవాలి, లేదంటే కోర్టుకు వెళ్ళాలి. కానీ చచ్చిపోవడం పరిష్కారం కాదు. నేను పదే చెప్తున్నది అదే. చచ్చిపోతే జీవితంలో ఓడిపోయానని అర్థం. ఓడిపోయి ఎందుకు చచ్చిపోవాలి? గెలిచి చచ్చిపోవాలంటే, గెలుపు కావాలంటే అది తిరగబడాలి, ప్రయత్నం చేయాలి, నీ సమస్యకి పరిష్కారాన్ని నువ్వే వెతుక్కోవాలి. ఆవిడ చాలా ధైర్యవంతురాలు అని చెప్తున్నాడు భర్త కూడా. అంటే ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తాయంటే మేడం, కొన్ని కేసులు రకరకాల కొన్ని కేసులు జరిగాయి కదా, కుటుంబ సభ్యులే కొంచెం బాగున్నారు అనుకోండి, వాళ్ళ పైన పడడము, వీళ్ళ మీద అవకాశం కూడా లేదు. ఆవిడే వెళ్ళిపోయి రైలుకి అడ్డంగా నుంచింది కాబట్టి వాళ్ళు విష ప్రయోగం చేశారు, ఇంకోటి అనుకునే అవకాశం కూడా లేదు. అయితే ఆమెని ఎవరైనా ప్రోత్సహించారా ఆత్మహత్యకు, కారణం ఏంటి అన్నదే తెలియదు. తెలిసే వరకు ఇలాంటి ఊహాగానాలు రేజ్ అవుతూనే ఉంటాయి, తప్పదు అది. సో ఏదేమైనా మేడం, ఒక ఫ్యామిలీ అయితే డిస్టర్బ్ అయిపోయింది, ప్రాణాలు కోల్పోవడం, పిల్లలు చనిపోవడం అనేది బాధాకరము. అంటే తొందరపాటు నిర్ణయాలు, క్షణికావేశం. అదే చెప్పేది కూడా అదే. అంత ధైర్యవంతురాలు కూడా ఇలాంటి క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంది అంటే, కొంతమంది పొద్దున్నే గొడవ వస్తే చచ్చిపోదాం అనుకుంటారు, అంతా అయిపోతుంది, సాయంత్రానికల్లా మర్చిపోతారు మళ్ళీ. అలా కాకుండా అంత స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంది అంటే ఆవిడ ఎప్పుడో మనసులో అనుకుంటే కదా, ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకుని ఇంత ప్రిపేర్ అయింది అంటే మనసులో ఏదో చేసే. కానీ అంత చదువుకున్న మనిషి ఇప్పుడు అనకూడదు, కానీ కాలో చెయ్యి ఇరిగి బతికి బయటపడింది అనుకో, జీవితాంతం కుంటిగా బతకాలి కదా, అది ఇంకా ఘోరం కదా. చచ్చిపోయింది కాబట్టి ఒక రకంగా ప్రాబ్లం సాల్వ్ అయింది. అదే కుంటిదానిగా లేదా పిల్లలు చచ్చిపోకుండా
గట్టుగా అవతల పడితే కాలో చెయ్యి ఇరిగితే వాళ్ళు జీవితాంతం బాధపడాలి కదా. పిరికితనంతో ఎప్పుడూ చచ్చిపోకూడదమ్మా, ధైర్యంగా ఉండాలి, పోరాడే శక్తి ఉండాలి. ముఖ్యంగా నేను ఓడిపోలేదు అని అనుకొని పోరాడాలి, కానీ ఓటమిని అంగీకరించినట్టే చచ్చిపోవడం అంటే ఆ పిరికితనం పనికిరాదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఊహాగానాలేనమ్మా, ఏది అది అల్లాగా ఇది ఇలాగా అనుకోవడమే తప్ప క్లారిటీ దేని మీద ఎవరికీ లేదు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విచారణ పూర్తయి పోలీసులు ఏదైనా నిజానిజాలు నిగ్గు తెలిస్తే తప్ప అప్పటి వరకు ఎవరు ఊహాగానాలు వాళ్ళవి. ఇందులో ఏది నిజం కాదు, పోలీసులు చెప్పాల్సిందే. సో వ్యూవర్స్, మరి ఏది ఏమైనా సరే, ఎందుకంటే ఆల్రెడీ బ్రదర్ని విచారించడం జరుగుతుంది, కాల్ డేటా రావాల్సి ఉంది, అసలు ఆ ఫోన్లో ఏముంది, ఎవరికి కాల్ చేసింది, ఎవరికి మెసేజ్ చేశారు, ఏంటి గంటన్నర వాళ్ళ అన్నయ్యతో ఆమె ఏం మాట్లాడింది, ఇవన్నీ కూడా బయటకు వస్తే కానీ మరి తల్లి పిల్లలు ఎందుకు అంత బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది ఒక కొలిక్కి రాదు. ఎందుకంటే ఆల్రెడీ వారం రోజులు అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా ఏది తెలియలేదు ఎందుకు వాళ్ళు చనిపోయారు అనేది. ఎటువంటి కారణాలు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, హస్బెండ్తో సమస్యలు లేవు, అన్ని బాగున్నాయి అంటున్నారు. మరి ఎందుకు చనిపోయారు అనేది ఒక రీజన్ రావాలి. చూద్దాం, వేచి చూద్దాము మరి కాల్ డేటా అన్ని ఓపెన్ అయ్యాక ఏం రిజల్ట్ వస్తుందనేసి. థ్యాంక్ యూ మ్యామ్.